దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మరొక పర్యాయము కూడా శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన దినములలో మంచి కాపరిని గురించిన ఆత్మీయ విషయములను బోధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో సహాయము చేశాడు. దేవుని కృప ద్వారా అనేక ఆత్మీయ విషయములను తెలియచేయుటకు ప్రభు తానిచ్చిన జ్ఞానమును బట్టి, ఆయన అనుగ్రహించిన కృపను బట్టి సత్యములను బోధించడానికి దేవుడు కృప చూపాడు. అందును బట్టి ముందుగా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, క్లుప్తముగా కొన్ని ఆత్మీయ మాటలను మీతో కూడా పంచుకోవడానికి ఈ సమయములో పరిశుద్ధ గ్రంథములో నుండి యాకోబు పత్రిక 4వ అధ్యాయము మొదటి 3 వచనములను మనము గమనించినప్పుడు, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగ ఇచ్చల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడుగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరుకుటలేదు అని ఇక్కడ చదవబడిన వాక్య భాగములలో అపోస్తులుడైన యాకోబు మనకు మరలా జ్ఞాపకము చేయుచున్న కొన్ని బుద్ధి మాటలను ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. కోరికల వలన కలహములకు మూల కారణముగా మార్చబడుతూ ఉన్నాయి. మనందరి జీవితాలలో అనేక కోరికలు కలిగి ఉన్నాం. కొందరు కొన్ని ఆత్మీయ కోరికలు కలిగిన వారుగా ఉంటున్నారు. మరికొందరు లోకానుసారమైనటువంటి కోరికలు కలిగిన వారుగా కూడా జీవిస్తూ ఉంటారు. అయినను ఆధ్యాత్మిక జీవితంలో బ్రతుకుచున్న వారి హృదయాలలో ఆత్మ సంబంధమైనటువంటి కోరికలు అనేవి కలిగి ఉండాలనేదే దేవుని ఉద్దేశమై ఉన్నది. ఎందుకంటే మన ప్రతి అవసరతలను దేవుడు తీర్చుచూ ఉన్నాడు. క్రీస్తు యేసు మహిమ ఐశ్వర్యములో మన ప్రతి అవసరతలన్నిటిని కూడా ఆయన తీర్చగలడు. అయినను కొన్ని సమయాలలో మనలో యుద్ధములు, పోరాటములు అనేవి కలుగుచూ ఉంటాయి. ఉదాహరణకు ఒక కుటుంబం మనము గమనించినట్లయితే, కుటుంబములో భార్యాభర్తల ఎడల పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో పలు రకములైనటువంటి యుద్ధములు, పోరాటములు జరుగుతూనే ఉన్నాయి. అయినను దేశములకు మరొక దేశమునకు యుద్ధములు, పోరాటములు ఇవన్నీ కూడా జరగడానికి కారణం ఏమిటంటే కేవలం కోరికలు. మానవుని యొక్క కోరికలు, తాను ఏదైతే ఆశిస్తూ ఉన్నాడో దానిని నెరవేర్చుకోవడానికి పలు రకాలుగా పలు విధములైనటువంటి కోరికలతో మానవుడు తన హృదయములో తలంచేవాడుగా ఉంటున్నాడు. తన మనస్సులో వచ్చే ప్రతి కోరికలను నెరవేర్చుకోవాలని చెప్పి ఆశపడుతూ ఉంటాడు. అయితే దేవుని బిడ్డలో వారి యొక్క కోరికలు అనేవి క్రీస్తు యేసునకు లోపరచబడినవిగా మారాలి. క్రీస్తు యేసునందు మన తలంపులన్నిటిని కూడా ఆయనకు లోబరచబడినవిగా మారాలని అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలలో అక్కడ మనము గమనించగలుగుతూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తులుడైన యాకోబు ఈ మాటలను తెలియచేయడానికి గల కారణములు ఏమిటంటే, కోరికల వలన కలహములకు మూల కారణముగా మార్చబడుతూ ఉన్నాయి. కలహములను మనం గమనించినప్పుడు తమ కోరికలను నెరవేర్చుకోవడానికి కలహాలు అనేవి జరుగుతూ ఉంటాయి. కలహములను పెట్టే మనుషులను కూడా మనం చూస్తూ ఉంటాం.
కేవలం తమ కోరిక నెరవేర్చబడడానికి కొరకే ఈ కలహములనేవి వారు పెడుతూ ఉంటారు. సామెతల గ్రంథములో మీరు బాగా గమనించండి, కలహములను పెట్టేటువంటి మనుష్యులు బుద్ధిహీనులుగాను, మూఢులుగాను, జ్ఞానము లేనివారుగాను, తమ కోరికలను నెరవేర్చుకోవడానికి పలు రకాలుగా వారు చేసే ప్రయత్నం అంతా ఇంతా కాదు. మరి కేవలం కుటుంబ జీవితమే ఇలా ఉంది అని మనం అనుకుంటే సరిపోదు. దేశములోను మరి పలు రకములుగా, పలు విధాలుగా తమ కోరికలను నెరవేర్చుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారో మనం గమనించగలం. మీలో యుద్ధములను, పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగ ఇచ్చల నుండి. మరి దేవుని బిడల యొక్క జీవితాలలో భోగ ఇచ్చలను విడిచిపెట్టాలి కదా, శరీర ఆశలను చంపివేయాలి కదా. శరీర ప్రకారముగా మనం బ్రతకడానికి ఈ క్రైస్తవ మార్గంలోనికి రాలేదు. మరి క్రీస్తు యొక్క మార్గంలోనికి రావడానికి గల ఉద్దేశం ఏమిటంటే, దేవునితో కూడా సహవాసము కలిగిన వారముగాను, దేవునితో కూడా స్నేహం అనేది మనకు కలిగి ఉండాలి. ఒకవేళ దేవునితో మనము వైరము కలిగిన వారముగా ఉన్నట్లయితే ఖచ్చితంగా లోకమును ప్రేమించేవారమై ఉన్నాం. అందుకని యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో ఈ మాటలు చెప్పబడ్డాయి. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగూరునో వాడు దేవునికి శత్రువగును అని చెప్పుచూ ఉన్నాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట గుర్తుంచుకోండి, మన కోరికలు ఇహలోక సంబంధమైన కోరికలుగా ఉండక పర సంబంధమైన కోరికలుగా మనకు మార్చబడాలి. ఒకవేళ మన వ్యక్తిగత జీవితంలోను, కుటుంబములోను పోరాటములు, యుద్ధములు జరుగుతూ ఉన్నవంటే కేవలం మన ఆశలను, మన కోరికలను, మన వాంఛలను నెరవేర్చుకోవడానికే ఇలా చేస్తున్నామనేదే గుర్తించాలి. క్రీస్తు యేసునందు మన ప్రతి అవసరతలను ఆయన తీర్చును. మన అవసరతలు ఏమైనా, మన కోరికలు, మన వాంఛలు, మన దప్పిక, మన దాహము అంతయు కూడా ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన ఉంటే చాలు, మనకు సమస్తము ఉన్నట్టే. నా ప్రియ దేవుని బిడలారా, ఈ మాటలు మీరు విశ్వసించండి. యేసు ప్రభు మన కుటుంబములోను, మన వ్యక్తిగత జీవితంలో కలిగి ఉన్నట్లయితే, ఆయన మనతో ఉంటే మనకు సమస్తము కలిగి ఉన్నట్టే. నీవుంటే నాకు చాలు అనే పాటలు మనం పాడేది కాదు, కానీ దేవుడు మనతో ఉంటే సరిపోతుందనే ఆలోచన మనకున్నట్లయితే యుద్ధములు, పోరాటములు అన్నీ కూడా ఆగిపోతాయి. కుటుంబ జీవితములో మీకు యుద్ధములు, పోరాటములు వస్తున్నాయా? వాటిని గమనించండి. దేని కొరకు వస్తున్నాయి? ఎందు నిమిత్తముగా వస్తున్నాయి? కేవలం మీ కోరికలు నెరవేర్చుకోవడానికి కొరకేనా అనేదే ఆలోచించండి. మన ప్రతి అవసరతలను క్రీస్తు యేసునందు తీర్చబడును గాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయంలో ప్రభువా, కొద్ది మాటలను మీ బిడ్డలతో కూడా పంచుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. కోరికలు కలహములకు మూల కారణమని చెప్పారు. మా కోరికలు యావత్తు కూడా మీకు లోబరచబడినవిగా మార్చబడాలి. మా తలంపులు, మా వాంఛలు తండ్రి సమస్తమును మీకు లోపరచబడినవిగా మార్చబడుటకు సహాయం చేయండి. మీరు మాతో ఉంటే మాకు సమస్తమును కలిగి ఉన్న వారమై ఉన్నాం. మాకే కొదువ కూడా ఉండదు ప్రభు. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలును కొదువై ఉండదని చెప్పినట్లుగానే మా బ్రతుకులలో తండ్రి మీరు సమస్తమును ధారాళముగా దయచేయు. మీ యందు విశ్వాసం ఉంచి మేము నడుచుకోవడానికి కృప చూపమని, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఆధ్యాత్మిక జీవితములో ఈ వర్తమానములను వింటూ బలపరచబడండి. కనుక ఏ విధము చేతనైనను మనము ప్రభు రాకడకు సిద్ధపడుటకు ప్రభు మనందరికీ కృప దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్.